విషయం ఏదైతే ఉందో అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడు ఈరోజు నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అనే పథకం కూడా ఒక కార్యక్రమంగా మనం ఇందులో లెక్కేసుకోవచ్చు. ఉన్న కార్యక్రమాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 8,000 కోట్ల రూపాయలు ప్రజలకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో. అంటే ఒక్కొక్క స్కీమ్ కి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఒక 8,000 కోట్లతో ఇంకో కార్యక్రమం చేస్తున్నట్టు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నులో ఆ శాతం తగ్గిపోతా ఉంది. మనం వినియోగించే వస్తువులు, మనం కొనే నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా, ప్రతి దాని మీద కూడా ఈ పన్ను అనేది తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి రావడం అనేది మన అందరం కూడా సంతోషించాల్సిన అంశం. ఎందుకంటే ఇది ప్రతిరోజు మీరు కొనే ప్రతి వస్తువు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటది. ఏదైనా కొన్ని ప్రతిరోజు కొనుగోలు శక్తి పెరిగింది. డబ్బు ఆదా అవటం వల్ల, ఈ సేవింగ్స్ ఆదా అవటం వల్ల మీలో కొనుగోలు శక్తి పెరిగింది. ఇంకొక వస్తువు కొంటారు. ఎలా ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనితే అది 70 రూపాయలుగా వస్తే ఆ మిగిలిన 30 రూపాయలు పెట్టి ఇంకొక వస్తువు కొంటారు. ఆటోమేటిక్ గా మీలో కొనుగోలు శక్తి పెరిగింది. అవకాశం, నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి దాని మీద కూడా ఇలా కిరాణా సామాగ్రిలో గతంలో 18.5% జిఎస్టీ ఉంటే ఇవాళ 5% వచ్చింది. నిత్యావసర వస్తువులు అంటే అన్ని పప్పు, ఉప్పు, ధాన్యం అన్ని ఏదైనా కానీ, నూనె కానీ ఏదైనా కానీ అంటే 13% వరకు మనకు తగ్గుదల ఇక్కడే కనపడతా ఉంది. అదేవిధంగా రోజువారీ కిరాణా సామాగ్రి అదే విధంగా తగ్గిపోతా ఉంది. 5%కే 18% ఉన్నది 5% తగ్గిపోయింది. ఆరోగ్యం, మందులకు సంబంధించి 18% ధర గతంలో జిఎస్టీ ఉండేది. ఏదైనా మందులు కొనుక్కొని మనం వేసుకోవాలంటే ఈ రోజు ఆ 18% తీసేసారు. 0 కట్టాల్సిన పర్లేదు. అంటే ఎంత తగ్గి ఉంటుందో మీరు ఆలోచించండి. 100 రూపాయలు పెట్టి మందులు కొంటే దానిలో 18 రూపాయలు జిఎస్టీ పోతే అలా 18 రూపాయలు మీరు కట్టే పర్లేదు. అంటే ఆ 18 రూపాయలు మనకు తగ్గిపోయింది. అంటే ప్రతి మనిషి మీద కూడా ఈ జిఎస్టీ తగ్గుదల అనేది మన దైనందిన జీవితంలో, దైనందిన కార్యక్రమంలో మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా మనం చూపిస్తా ఉంటది. గతంలో ఈ స్లాబ్లు, జిఎస్టీ స్లాబ్లు అనేవి 4 రకాలుగా ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఈ విధంగా ఉండేది జిఎస్టీ స్లాబ్లు. ఇప్పుడు 4 స్లాబ్లు తీసేసి 5%, 12% పరిమితం చేశారు. అన్ని వస్తువులు కూడా 28%, 18% లో ఉన్న వాటిని కూడా 5, 12% స్లాబుల్లో తీసుకొచ్చి ప్రతి దాని మీద కూడా ధరలు తగ్గించినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అంటే ఒక 8,000 కోట్లు రాష్ట్రంలో రవాణాకి ఎంత లాభం చేకూరుతా ఉంది మన ప్రజలకని వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అంచనాలు ఏకట్టిస్తే 8,000 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం ఆదా చేస్తుందనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలా గొప్ప విషయం ఇది ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మహిళలు ఇంట్లో. ఎందుకంటే ప్రతి కష్టాలు మీకు తెలుసు, ప్రతి వస్తువు ధరలు మీకు తెలుసు. మనం వండుకునే పొయ్యిల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు గురించి కూడా మీకు అవగాహన ఉంటుంది. ఎంత పెట్టి కొంటున్నాం, ఏమి ఇబ్బందులు ఉన్నాయి. వీటి తగ్గుదల కూడా, వీటి ప్రభావం కూడా మీరే ఎక్కువ మాకంటే ఆలోచించగలరు. మీరు ఆలోచించినప్పుడు పక్కనతో మాట్లాడుకోగలరు. ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 99% వస్తువులు అసలు పన్ను లేకుండా కూడా ఉన్నాయి. 0% జిఎస్టీ అనేది తీసేశారు. కొన్ని వస్తువుల మీద ఇందాక చెప్పినట్టు మందుల మీద తీసేసినట్టుగా 0 జిఎస్టీ అనేది తీసేసింది ప్రభుత్వం.
గతంలో ఏంటంటే ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వం తీసిందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసేసినట్టే. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈ పన్నులు, ఆ పన్నుల్లో వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటాలో 8,000 కోట్ల రూపాయలు తగ్గిపోతా ఉంది. 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా తగ్గుతుందంటే ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. ఆ 8,000 కోట్ల రూపాయల ఆదా ప్రజలకి కలుగుతా ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలనేది మీకు చెప్పడం కోసం ఉద్దేశించిన కార్యక్రమం ఈ కార్యక్రమం. చాలా గొప్పగా ఏర్పాటు చేసినటువంటి అన్నిటి మీద తగిన కార్లు, రైతులు ఉపయోగించే ట్రాక్టర్లు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే మోపెడ్లు, 2 వీలర్ మోటార్ సైకిల్స్, అన్నింటి మీద కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ప్రతి వస్తువు మీద ఈ జిఎస్టీ తగ్గిపోయింది. జిఎస్టీ తగ్గుదలకి అనుగుణంగా అసలు ప్రైజ్లో కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. వారు కాకపోతే ఏం చెప్తా ఉన్నారంటే వ్యాపారస్తులు మేము పాత